ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామములో మీకు నా శుభ వందనములు. ప్రభువుకి స్తోత్రం. ఈ ఆశీర్వాదకరమైన నవంబర్ 8వ తేదీకై ప్రభువుకు స్తోత్రములు. ఈ నవంబర్ 8వ తేదీ చూడకుండా ఎంతోమంది ఈ లోకపు యాత్రను ముగించుకున్నారు. వారికంటే నీవు నేను గొప్పవారమో గొప్ప పరిశుద్ధులము అని కాదు. దేవుని కృప, దేవుని యొక్క దయగల హస్తం. ఆమేన్. ఈ దినాలలో దేవుని బిడ్డలారా, ఒకటి మీరు క్షుణ్ణంగా గమనించినట్లయితే, మనుష్యుడు బాగు చేయలేనటువంటి ఎన్నో వ్యాధులు, ఎన్నో సమస్యలు, జీవితంలో చాలా జీవిత పోరాటములు, వీటన్నిటి మధ్యలో మనము ఉంటున్నాం. ఈరోజు అవసరమైన ఒక ఆశీర్వాదము మీతో మాట్లాడుటకు ఇష్టపడుతున్నాను. అందుకు ఆధారముగా 1 కొరింథీ 12:10 నేను చదువుతున్నాను. మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తి, అద్భుత కార్యములను చేయు శక్తి, ఈ అద్భుతములు, మిరాకల్స్, ఆ శక్తి, ఆ యొక్క పవర్, ఆ యొక్క బలం దేనిలో ఉంది? అభిషేకములో ఉంది. మీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కదా, ఆయనలోనే ఈ కృప దాచబడి ఉంది. అలాగైతే ఒకటి మీరు ఆలోచించాలి. ఈ దినాలలో ప్రభువా, ఈ అద్భుతములు చేయు కృప నాకు ఉన్నట్లయితే నా జీవితమే అద్భుతంగా మారుతుందే. ఎదుటివారికి నేను అద్భుతములు చేసే దేవుణ్ణి కనుపరచగలనే, నా జీవితమే అద్భుతంగా ఉంటుందే అని మీరు అనుకుంటున్నారు కదా. అలాగైతే ఇదెంత ఆశీర్వాదము! ఈ కృప మీకు కావాలననే దేవుని యొక్క మనసులో ఉంది. అయితే మీ హృదయంలో ఎలాగుండాలో తెలుసా? ప్రభువా, ఈ కృప నాకిమ్ము, ఈ కృపను నాకివ్వండి. అభిషేకము పొందిన దేవుని బిడ్డ, నీవు ఆత్మలో నింపబడి ప్రార్థించేటప్పుడు ప్రభువుని అడుగు. అద్భుతములు జరగాలి ప్రభువా. అద్భుతములు చేతను, సూచక క్రియల చేతను దేవుడు తన వాక్యమును స్థిరపరచాడు. మీరు ఎవరికైనా యేసయ్య ప్రేమను చెప్పేటప్పుడు కేవలము మాటలో చెప్తే అది ఈ దినాలలో వర్కౌట్ అవ్వదు. మీరు ప్రార్థించేటప్పుడు అక్కడ శక్తి దిగిందనుకోండి, అప్పుడు ప్రజలు ప్రభువును విశ్వసిస్తారు. ప్రభువుకు స్తోత్రం. ఈ ఆఖరి దినములలో ఈ కృపను మీరు ప్రభువు దగ్గర అడగాలి. ప్రభువా, నేను అభిషేకము పొంది ఆత్మలో నింపబడుతున్నాను, ఈ కృప, వరము, అద్భుతములు చెయ్యి శక్తి నాకిమ్ము అని అడిగినట్లయితే, ఎంతో మంది రోగులు మరణం పోరాటములో ఆసుపత్రుల్లో పోరాడుతున్నారు, దరిద్రతలో ఉంటున్నారు. ఆ ప్రజలకు నన్ను ఆశీర్వాదకరముగా మార్చండి ప్రభువా అని ప్రార్థించాలి. అప్పుడు ప్రభువు ఆ కృపను ఖచ్చితముగా మీకు ఇస్తాడు. ఆమెన్. మీరేమంటున్నారంటే, నేను ఒక సాధారణమైన వ్యక్తిని, ఒక ఇంటిలో దాసిగా పనిచేస్తున్నాను, చిన్న రాబడి, చిన్న వ్యాపారం, ఇలాగే మీ తలంపులు ఉంటున్నాయి. నేనేమంటున్నానో తెలుసా? పరిశుద్ధ గ్రంథములో అపోస్తలుల కార్యము 6వ అధ్యాయములో సంఘములో సమస్య, ఆహారము వడ్డించుటకు స్తెఫను అను ఒక వ్యక్తిని ఎన్నుకుంటున్నారు. ఏ పనికి? ఆహారము వడ్డించుటకు. స్తెఫను గురించి పరిశుద్ధ గ్రంథం ఏమని చెప్తుంది? అద్భుతములు చేయు శక్తి అతనిలో ఉంది. అంతే. మీ వ్యాపారము, మీ వృత్తి, మీ రాబడి, మీ కుటుంబము, ఇవన్నీ ఒక సాధారణంగా ఉండవచ్చు, కానీ అభిషేకము శక్తిని తీసుకొని వస్తుంది. ఈ కృపను ఇప్పుడే అడగండి. ప్రభు నామములో ప్రార్థన చేద్దాం. యేసు నామములో ప్రార్థించుదాం. మంచి తండ్రి, మీ బిడ్డలతో కలిసి నేను ప్రార్థిస్తున్నాను. మీ బిడ్డలతో కలిసి ప్రార్థిస్తున్నానయ్యా. ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను. ప్రభు యొక్క నామములో ప్రార్థిస్తున్నాను. మీ బిడ్డలను, అద్భుతములు తీసుకుని వచ్చే బిడ్డలనుగా మార్చండి. స్తెఫను విశ్వాసములో శక్తితో నిండిన వాడై ప్రజల ఎదుట అద్భుత సూచక క్రియలు చేశాడు. అపోస్తలులు 6:8 వ్రాయబడి ఉంది, దేవా, మీ ఆత్మచేత మీ బిడ్డలు నింపబడి ప్రతి దినము మా గృహము అద్భుతములు చేయు శక్తి చూస్తున్నది. మా బిడ్డలు ఒక అద్భుతం, మా గృహం ఒక అద్భుతం, మా పరిచర్యలో ఒక అద్భుతం, డిపార్ట్మెంట్లో, కాలేజీలో, స్కూల్లో, వీధిలో అద్భుతములు జరుగుచున్నాయి అని మీ బిడ్డలు చెప్పాలి ప్రభువా. ఈ ఆఖరి దినాలలో వాడుకొనండి. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం. యేసు నామములో తండ్రి, ఆమెన్. ప్రైజ్ గాడ్. మరచిపోకుండా ఎదుటివారికి షేర్ చెయ్యగా తెలుగులో విన్నటువంటి వారు తెలుగు ప్రజలకు షేర్ చేయండి.
ఆ తరువాత సాయంకాలం ఫోన్ చేసి మీరు విన్నారా వాక్యము, ప్రభు మీతో మాట్లాడా అని అడగబోతున్నారు. ఆమేన్. ప్రభు యొక్క రాజ్యం కట్టబడుతుంది. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841425286 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.